వట్టెంల అక్క చెల్లెలకు అన్నదమ్ములకు ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. వట్టెంల గ్రామ సర్పంచ్గా యామ తిరుపతి నేను మీ ముందుకు వస్తున్నాను. నన్ను ఆశీర్వదిస్తారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సర్పంచ్గా ఈ గ్రామానికి సర్పంచ్గా నన్ను ఎన్నుకుంటే ప్రజలందరికీ బాగా అవసరమైన రెండు ఉంటాయి. అందరికీ కావాల్సింది విద్య, వైద్యం. గ్రామంలో ఉచిత విద్య చాలామంది పిల్లలు చదివించలేక, ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఈరోజు చదివిస్తున్నారు. వారికి చదువు భారం అయిపోయింది. మన గవర్నమెంట్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంకు నేను కృషి చేస్తానని అంతకుముందు పీరియడ్లో మా అమ్మ సర్పంచ్ ఉన్న పీరియడ్లో గత 2-3 సంవత్సరాలు నేను 1 to 5th ఇంగ్లీష్ మీడియంకు సపరేట్గా నా జీతం పైసలు వారికి నేనే ఇచ్చుకుంటూ 2 సంవత్సరాలు ఈరోజు స్కూల్ రన్ చేయడం జరిగింది. అలా రన్ చేయడం వల్లనే ఈరోజు పెద్ద జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో 5వ తరగతి నడుస్తుంది. కావున ప్రజలందరూ గమనించగలరు. అదేవిధంగా ఉచిత వైద్యం. ఈరోజు ఎక్కడికి మామూలు జ్వరం వచ్చిందని హాస్పిటల్కి వెళితే దాదాపు 2-3 వేల రూపాయలు ఖర్చు చేసుకొని, చిన్నగా ఇంకొంచెం పెద్ద ప్రాబ్లం అయితే ఒక 10,000 ఖర్చు చేసుకొని రావడం జరుగుతుంది. మనం కైకిలి పోయిన పైసలు, సంపాదించిన పైసలంతా హెల్త్కే పెట్టడం జరుగుతుంది. ఈ విద్య, వైద్యం ఇవి 2 ఉచితంగా వస్తే జనాలకు, మామూలుగా కష్టపడే జీవించే వారికి ఎంతో ఉపయోగపడుతుంది. కావున మెయిన్గా ఈ రెండింటి మీద నేను ఫోకస్ పెట్టి ఇవి 2 ఉచితంగా అందించడానికి ప్రయత్నం చేస్తాను.